ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకందరికీ వందనాలు. ఈ దినమంతయు దేవుని సన్నిధి మనకి తోడుగా ఉండునుగాక. ఆమేన్. ఈ దినపు దేవుని మాట 92వ కీర్తన 13వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనము చదువుకొని ఉన్నాము. ఈ వాక్యంలో ఉన్న సారాంశం ఏమిటి అని మనం గమనిస్తే, దేవుని మందిరంలో ఎవరైతే నాటబడతారో వారు వర్ధిల్లుతారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, వర్ధిల్లాలి అనే ఆశ ప్రతి వారికి ఉంటుంది. ఉద్యోగ విషయంలోను, వ్యాపార విషయంలోను, చేతి పనుల విషయంలోను, అలాగే మరి పిల్లల ఆత్మీయ విషయంలోను, ఇలాగా ప్రతి విషయంలో కూడా వర్ధిల్లాలి అని ఆశపడుతూ ఉంటారు. చూడండి, మనం వర్ధిల్లాలి అంటే మన చేతిలో ఉండదు. అది చాలామంది వర్ధిల్లాలి వర్ధిల్లాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కానీ వర్ధిల్లలేని పరిస్థితుల్లో కొందరు ఉంటారు. కొంతమంది వర్ధిల్లి మరలా పడిపోయిన స్థితిలో, మరలా దీవించబడలేని స్థితిలో కనబడుతూ ఉంటారు. అయితే చూడండి, ఒక వ్యక్తి వర్ధిల్లాలి అంటే ఏం చేయాలి అని లేఖనాలు మనం గమనించినప్పుడు మనకి ఇక్కడే కనబడుతుంది. దేవుని మందిరములో ఎవరైతే నాటబడతారో వారు నిశ్చయముగా వర్ధిల్లుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. భౌతిక విషయాల్లో కావచ్చు, ఆధ్యాత్మిక విషయాల్లో కావచ్చు, వర్ధిల్లాలి అని ఆశపడిన వారు దేవుని మందిరంలో నాటబడాలి. గమనించారండి? ఒక వ్యక్తి ఒక మొక్క పొలంలో నాటాడు అంటే దేని కొరకు నాటుతున్నాడు? ఆ మొక్క ఎదగాలని, ఎదిగిన మొక్క ఫలములు ఇవ్వాలని. ఆ వ్యక్తి ఆ మొక్కను నాటుతాడు. అలాగనే దేవుని మందిరములో మనం నాటబడేది ఎందుకు? వర్ధిల్లుట కొరకే. ఈ మాటలు వింటున్న నీవు దేవుని మందిరంలో నీవు నాటబడగలిగితే నిశ్చయముగా దేవుడు అన్ని విషయాల్లో నిన్ను వర్ధిల్లింప చేయునుగాక. ఈ దినాల్లో ఈ విషయం తెలియక ఇటు ఉద్యోగంలోను, వ్యాపార విషయంలోను, భౌతికంగా వర్ధిల్లాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. చాలామంది ఆత్మీయంగా వర్ధిల్లాలని వారు వంతు వారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, మనకే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మనం వర్ధిల్లము, కానీ ఎవరైతే దేవుని మందిరములో నాటబడతారో వారు నిశ్చయముగా వర్ధిల్లుతారు. దేవుడు వారి కుటుంబాలను, వారి ఆత్మీయ జీవితాలను నిశ్చయముగా దేవుడు వర్ధిల్లింపజేస్తాడు. కనుక ఈ మాటలు వింటున్న నీవు, మరి నువ్వు దేవుని మందిరంలో నాటబడి ఉన్నావా? మరి నీవు లోకంలో నాటబడి ఉన్నావా? దేవుని మందిరం అనగా దేవుడు నివసించే స్థలం అండి. దేవుడు సంచరించే స్థలము, దేవుడు మాట్లాడే స్థలము, దేవుడు నివసించే ఆ స్థలంలో నువ్వు నాటబడాలి. దేవుడు మాట్లాడే ప్రతి మాట నీవు అంగీకరించాలి. నాటబడటం అంటే స్థిరపరచబడటం. మందిరములోను, దేవునిలో నువ్వు స్థిరపరచబడాలి. ఈ దినాల్లో చాలా మంది ఆ స్థిరత్వం అనేది లేక వర్ధిల్లే అనుభవాన్ని కోల్పోతూ ఉన్నారు. చాలా మంది స్థిరత్వము అనే అనుభవం లేక దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నారు. దేవుని బిడ్డలారా, మీరు ఏ సహవాసానికి వెళుతున్నారో ఆ సహవాసానికి వెళ్ళండి. ఆ సహవాసములో దేవుని మందిరములో మీరు వర్ధిల్లుతూ, ఆ సహవాసములో మీరు నాటబడి, ఆ సహవాసములో మీరు నాటబడిన వారైతే, మీరు స్థిరపరచబడితే, ప్రాముఖ్యంగా దేవునిలో మీరు స్థిరపరచబడితే, శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, బాధలు వచ్చినా ఆయన విడువక ఎడబాయక ఆయనలో మీరు ఉండగలిగితే,
మీరు యేసయ్యలో స్థిరపరచబడగలిగితే నిశ్చయముగా దేవుడు మిమ్మలను వర్ధిల్లింప చేయునుగాక. ఆమేన్. అయితే ఒక విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. వర్ధిల్లాలి అంటే దేవుని మందిరం నాటబడాలి. అయితే దేవుని మందిరంలో ఎవరు నాటబడతారు? మనము చదువుకున్న 92వ కీర్తనలో 12వ వాక్యాన్ని కూడా మనం గమనిస్తే ప్రారంభంలో నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మూవ వేయుదురు అనే పదం మనం గమనిస్తున్నాం. లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు అని రాయబడింది. చూశారండి, నీతిమంతులు దేవుని మందిరములో నాటబడతారు, వారు వర్ధిల్లుతారు, వారు ఎదుగుతారు. నీతిమంతులు అంటే న్యాయంగా బ్రతికేవాళ్ళు, యథార్థంగా బ్రతికేవాళ్ళు, నీతిగా బ్రతికేవాళ్ళు, పవిత్రంగా బ్రతికేవాళ్ళు, దేవుని కొరకు జీవించేవారు, దేవుని కొరకు అడుగులు ముందుకు వేసేవారు, దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించేవాళ్ళు, లోకానికి ప్రత్యేకమై దేవునికి సమీపమై ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు నీతిమంతులు. ఆ నీతి న్యాయంగా నువ్వు బ్రతకగలిగితే నిశ్చయముగా నాటబడుదువుగాక. నాటబడిన నీవు నిశ్చయముగా భౌతికంగాను ఆధ్యాత్మికంగాను వర్ధిల్లిన అనుభవంలోకి నీవు నడిపించబడుదువుగాక. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి యేసయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. ఈ దినమందు మీ సన్నిధిని మాతో ఉంచారు, అందుకే స్తోత్రం. ఈ దినమందు మీ శ్రేష్టమైన మాట మేము ధ్యానించుకోవడానికి మీరు సహాయం చేశారు నాయనా. ఈ పునరుద్ధాన దినమందు నీ మందిరములో మేము నాటబడాలని, నాటబడిన మేము వర్ధిల్లుతామని మీరు సెలవిచ్చారు నైనా. నీతిగా యథార్థంగా మేము బ్రతికినప్పుడు నీ మందిరంలో నాటబడతామని మీరు సెలవిచ్చారు. ఇలాంటి అనుభవంలోకి నన్ను, నా తండ్రి, ఈ మాటలు వింటున్న ప్రతి వారిని ఆ దిశగా మీరు నడిపించి ఆశీర్వదించి వర్ధిల్లపచేసి మహిమను పొందమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.